క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలందరకు మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామములో నాకు వందనాలండి. ఈ దినాన మనము జీవ గ్రంథములోని యెషయా గ్రంథము 51వ అధ్యాయము 3వ వచనాన్ని పరిశీలన చేసుకుందాం. యెహోవా సీయోనును ఆదరించుచున్నాడు, దాని పాడైన స్థలములన్నిటినీ ఆదరించి దాని అరణ్య స్థలములను ఏదేను వలె చేయుచున్నాడు. దాని ఎడారి భూములు యెహోవా తోట వలె నగునట్లు చేయుచున్నాడు. ఆనంద సంతోషములను కృతజ్ఞతాస్తుతియు సంగీత గానమును దానిలో వినబడును. చదవండి వాక్య భాగాన్ని బట్టి చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా తండ్రి, కృపగల మా నాయన, దయగల మా దేవ, ఈ పరిశుద్ధమైన ఘనమైన అతి శ్రేష్టమైన నామనకు వేలాది స్తుతులు స్తోత్రాలు తండ్రి. మరి ముఖ్యంగా ప్రభా యొక్క సమయంలో మీ యొక్క సత్యవాక్యాన్ని మేము ధ్యానించుకొని తండ్రి, ఇదిగో నాయన మీ యొక్క సత్యవాక్యం విభజించుకొని ఉపదేశించుకొని అలాగున్నవా లేవా అని పరిశీలించుకొని పరిశోధించుకున్న తండ్రి, మాకు కావలసిన శక్తిని బలమును ప్రసాదించమని మిమ్మల్ని వేడుకొంచు ఉన్నాం. మరి ముఖ్యంగా ప్రభా ఇదిగోనైనా ఒక సత్య లేఖనాలను తండ్రి మేము అర్థం చేసుకున్నట్లుగా మంచి జ్ఞానమును మాకు ప్రసాదించమని మిమ్మల్ని వేడుకొంచు. సమస్త మహిమ ఘనత ప్రభావాలు మీరు మాత్రమే పొందుకున్నాం. మా ప్రభువును ప్రియరక్షకుడు యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామంలో అడిగి వేడుకొంచు ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ఇక్కడ చదవబడిన లేఖనాన్ని ఒకసారి మనం పరిశీలన చేసుకుంటే, మనము రెండవ ఏదేనులు అంటే ఆదాము గారు హవ్వమ్మ గారు ఉన్నప్పుడు అది మరి శపించబడింది అని, దానిలో ముండ్ల తుప్పలు గచ్చపొదలు మొలుస్తాయి అని చెప్పేసి మనం ఉన్నాం. అయితే ఇక్కడ తండ్రి అయిన యెహోవా దేవుడు తిరిగి మరలా అదే ఏదేనుని మరలా ఆయన బాగు చేయబోతా ఉన్నాడు అన్న వాగ్దానాన్ని యెషయా గారి ద్వారా వాళ్ళకి అందిస్తూ ఉన్నాడు. అంటే ఇది మనము మూడవ ఏదేనుగా అనగా రాబోవు ఏదేనుగా మనము దీనిని పరిగణలోనికి తీసుకొనవచ్చు. ఇక్కడ యెహోవా దేవుడు మాట్లాడుతున్న మాట, యెహోవా సియోనును ఆదరించుచున్నాడు. సియోను అన్న మాట మనము మొదటి ఏదేనులో చూస్తా ఉన్నాం. అది దేవుని యొక్క సభా పర్వతం మీద ఉన్నదని మనం చూస్తా ఉన్నాం. అదే సియోను పర్వతము. దాని పాడైన స్థలములన్నిటినీ ఆదరించి దాని అరణ్య స్థలములను అంటే ముండ్ల తుప్పలు గచ్చపొదలు ఎక్కడ మోస్తే చూసాం. రెండవ ఏదేనులో మనము ఇదంతా కూడా పరిశీలన చేస్తా ఉన్నాం. అయితే ఇప్పుడు దేవుడు మాట్లాడుతున్న మాట, దాని పాడైన స్థలములన్నిటినీ ఆదరించి దాని అరణ్య స్థలములను ఏదేను వలె చేయుచున్నాడు. దాని ఎడారి భూములు యెహోవా తోట వలె నగునట్లు చేయుచున్నాడు. ఇది రాబోవు ఏదేనుగా మనము చూడబోతా ఉన్నాము. ఇదే వాక్యము మనం యెహెజ్కేలు గ్రంథము 36వ అధ్యాయము 35వ వచనంలో కూడా మనము చూస్తాం అన్నమాట. పాడైన భూమి ఏదేను వనము వలె ఆయననియు పాడుగాను నిర్జనముగాను ఉన్న ఈ పట్టణములో నివాసులతో నిండి ప్రాకారములు గల వాయననియు జనులు చెప్పుదురు. అప్పుడు యెహోవానైన నేను పాడైపోయిన స్థలములను కట్టువాడననియు పాడైపోయిన స్థలములలో చెట్లను నాటువాడననియు మీ చుట్టూ శేషించిన అన్ని జనులు తెలుసుకొందురు. యెహోవానైన నేను మాట ఇచ్చున్నాను, నేను దాన్ని నెరవేర్తును. ఏం చేస్తా ఉన్నాడంటే ఈ యొక్క ఏదేను తోటను మరలా ఆయన రీఫౌండ్ చేయబోతా ఉన్నాడు. దాంట్లో మరలా ఈ యొక్క జీవవృక్ష ఫలము అనేది మనము చూడబోతా ఉన్నాం. అంటే రెండవ ఏదేనులో ఈ యొక్క జీవవృక్ష ఫలము ఎవరు భుజించినట్టుగా మనం చూడలేదు. కానీ ఇప్పుడు దేవుడు ఏం చేస్తా ఉన్నాడు అంటే మరలా తిరిగి నేను ఏదేను వలె చేస్తాను అన్న మాటని ఇక్కడ మనము చూస్తాను. అంతేకాదు యోవేలు గ్రంథము 2వ అధ్యాయము 3వ వచనంలో కూడా ఇదే మాట చెబుతా ఉన్నాడు అన్నమాట. వాటి ముందర అగ్ని మండుచున్నది, వాటి వెనుక మంట కాల్చుచున్నది. అవి రాక మనకు భూమి ఏదేను వలము వలె ఉండెను. అవి వచ్చిపోయిన తర్వాత తప్పించుకున్నది విడవబడక భూమి ఎడారి వలె పాడాయను. అయితే తిరిగి మన ఈ అధ్యాయాన్ని కనుక మనం చూసుకున్నట్లయితే
దేవుడు మరలా ఈ మొత్తము కూడా తిరిగి రీఫాండ్ చేయబోతా ఉన్నాడు. 19వ వచనం మనం పరిశీలిద్దాం. మరియు యెహోవా తన జనములకు ఉత్తరం ఇచ్చి చెప్పినదేమనగా, ఇకను అన్ని జనులు మిమ్మల్ని అవమానాస్పదముగా చేయక మీరు తృప్తినంతగా నేను ద్రాక్ష రసమును తైలమును మీకు పంపించేదను. మరియు ఉత్తర దిక్కు నుండి వచ్చి వాటిని మీకు దూరముగా పారదోలి ఎండిపోయిన నిష్ఫల భూములకు వాటిని తోలివేతును. అవి గొప్ప కార్యములు చేసిన గనక వాటి ముందటి భాగమును తూర్పు సముద్రములోనికి, వెనుకటి భాగమును పడమటి సముద్రములోనికి పడగొట్టుదును. ఏం చేస్తా ఉన్నాడంట? 24వ వచనంలో చూసినట్టయితే, కొట్లు ధాన్యముతో నిండును, క్రొత్త ద్రాక్షారసమును కొత్త తైలమును గానుగులకు పైగా పొర్లిపారును. మీరు కడుపారా తిని తృప్తి పొంది మీ కొరకు వింత కార్యములు జరిగించిన మీ దేవుడైన యెహోవా నామమును స్తుతించినట్లు నేను పంపిన మిడతలను, గొంగళ పురుగులను, పసర పురుగులను, చీడ పురుగులను అను నా మహాసైన్యమును తిరిగేసిన సంవత్సరములు మీ పంటను మీకు మరణ ఇత్తును. ఆయన దేవుడని వీళ్ళందరూ కూడా తెలుసుకుంటారు. ఇక్కడ ఈ యొక్క అధ్యాయం కనుక మనం చూసుకున్నట్లయితే, అధ్యాయం అంతా కూడా తిరిగి మరలా వాళ్ళ ఆశీర్వాదంలోనికి రావడం, వారి పంట చేయాలన్నీ కూడా వారికి 100% 100 ఫలము అనేది దయచేయడము అనేది మనము చూస్తా ఉన్నాం. ఏ విధంగా అయితే ఇస్సాకు గారు కరువు ప్రాంతంలో ఉన్నప్పుడు 100 ఫలము అన్నాడు. అంటే కనీసం 1% కూడా వాటిలో తక్కువ కాకుండా ఆ యొక్క భూమి అనేది ఏ విధంగా ఫలమును ఇచ్చిందో అటువంటి ఫలముని మరలా మీ యొక్క ఆ భూమిలో మీరు పొందబోతూ ఉన్నారు అన్నదానికి ఇదంతా తండ్రి అయిన యెహోవా దేవుడు వారికి ఇచ్చిన వాగ్దానముగా రాబో యొక్క ఏదేనుగా మనము చూస్తా ఉన్నాము. భూమి తన ఫలముని ఇయ్యక మానదు, తన సారమునికి అది కోల్పోదు అన్నది మనము చూస్తా ఉన్నాము. అయితే ఈ ఏదేను అనేది ఎప్పుడు వస్తుంది అని కనుక మనం చూసుకున్నట్లయితే, క్రీస్తు ప్రభు వారి 2వ రాకడ తరువాత 1000 ఏళ్ల పరిపాలనలో ఏదేను అనేది మనము చూస్తా ఉన్నాము. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయాన్ని కనుక మనం పరిశీలన చేసుకుంది, ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 7వ వచనములో ఇక్కడ మనకి ఒక మాట తెలియజేస్తా ఉన్నా. చెవిగలవాడు ఆత్మ సంఘములతో చెప్పుచున్న మాట వినుగా, జయించు వానికి దేవుని పరదేశంలో ఉన్న జీవవృక్ష ఫలములు భుజింపనెత్తును. మనం ఆది కాండములో 2వ అధ్యాయంలో 8, 9 వచనాల్లో తండ్రి అయిన యెహోవా దేవుడు చేసిన జీవవృక్ష ఫలము మనకు ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 7వ వచనంలో కనపడతా ఉంది. అందుకే మనం ఆ యొక్క 2వ భాగాన్ని చూసినప్పుడు, 2వ ఏదేను తోటను గురించి మనం మాట్లాడుకున్నప్పుడు అక్కడ జీవవృక్ష ఫలము తినకుండా దేవుడు ఆదాము గారిని, హవ్వమ్మ గారిని బయటికి పంపించేశాడు. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఈ జీవవృక్ష ఫలాన్ని ప్రభు అయిన యేసు క్రీస్తు వారు నేను మీకు ఇస్తాను అని చెప్పేసి వాగ్దానము అనేది వారితో చేస్తూ ఉన్నట్లుగా మనము చూస్తా ఉన్నాము. ఇది ఎక్కడ జరుగుతున్నది అంటే రాబోవు ఏదేనులో జరుగుతా ఉన్నది. ఆ యొక్క సముద్రాలను ముందుగా పడేస్తాను, వెనకే పడేస్తాను అని చెప్పేసి యోవేలు గ్రంథము 2వ అధ్యాయంలో మాట్లాడాడు కదా. అదే మనము ప్రకటన గ్రంథము 20వ అధ్యాయంలో కూడా మనం చూడబోతా ఉన్నాం అన్నమాట. ఒకసారి మనము ప్రకటన గ్రంథము 21వ అధ్యాయం 1వ వచనం చూసుకున్నట్లయితే, అంతటా నేను క్రొత్త ఆకాశమును క్రొత్త భూమిని చూచితిని. మొదటి ఆకాశమును మొదటి భూమి గతించిపోయాను, సముద్రమును ఇక లేదు. మరియు నేను నూతనమైన యెరూషలేము అనే ఆ పరిశుద్ధ పట్టణము తన భర్త కొరకు అలంకరింపబడిన పెండ్లి కుమార్తె వలె సిద్ధపడి పరలోకమందున దేవుని వద్ద నుండి దిగి వచ్చుట చూచితిని. అప్పుడు ఇదిగో దేవుని నివాసము మనుషులతో కూడా ఉన్నది. ఆయన వారితో కాపురముండును, వారు ఆయన ప్రజలయ్యుందురు. దేవుడు తానే వారి దేవుడైండు, వారికి తోడయ్యుండును. ఆయన వారి కన్నుల ప్రతి బాష్ప బిందువును తుడిచివేయును, మరణము ఇక ఉండదు. మొదటి సంగతులు గతించిపోయినని సింహాసనంలో నిల్చుని గొప్ప స్వరము చెప్పుట వింటిమి. ఇక్కడ ఏం జరుగుతా ఉందని కనుక మనం చూసుకున్నట్లయితే, 2వ ఏదేనులో మరణం వచ్చింది కదా.
ఇది 3వ ఏదెనులో మరణం ఉండదు, జీవవృక్ష ఫలాన్ని భుజింపనిస్తాడు అని చెప్పేసి ఇక్కడ మాట్లాడుతా ఉన్నాడు. 2వ ఏదెనులో వారు దేవుని సహవాసం కోల్పోయారు కదా. ఇక్కడ 3వ ఏదెను అంటే రాబోయే ఏదెనులకు చూసుకున్నట్లయితే దేవుని నివాసము మనుషులతో కూడా ఉన్నది. ఆ యొక్క దేవుని యొక్క సహవాసం, ఆ యొక్క ఫెలోషిప్ అనేది ఈ యొక్క మనుషులు కలిగి ఉంటారు. వారి కన్నుల ప్రతి బాష్ప బిందువును ఆయన తుడిచి వేస్తాడు. ఇక వారికి ఆహార లోటుపాట్లు గాని, లేదంటే అనారోగ్య సమస్యలు గాని, లేదంటే ఇతరత్ర ఏ యొక్క ప్రాబ్లము అనేది ఈ యొక్క ఏదేనులో ఉండదు అని చెప్పేసి మనము చాలా స్పష్టంగా మనం అర్థం చేసుకోవాలి. ఎందుకంటే మనం యొక్క జీవ గ్రంథాన్ని పరిశీలించినట్లయితే మన్నా అంటే ఆహారము అనేది కనుక మనం చూసుకున్నట్లయితే ఈ యొక్క ఇశ్రాయేలు జనాంగం మన్నానైతే తిన్నారు కానీ వారైతే మరణించారని. కానీ ఇక్కడ క్రీస్తు ప్రభు వారు మాట్లాడుతుంది ఏంటి అంటే, ఇదిగో నా శరీరము నా రక్తము తినండి, మీరు జీవం గలవారు అని చెప్పేసి మాట్లాడుతున్నారు. ఇలాగా క్రీస్తు ప్రభు వారే ఆ యొక్క జీవ వృక్షముగా మనకి దేవుడు అందిస్తూ ఉన్నాడు. అందుకే జయించే వారికి జీవవృక్ష ఫలములు భుజింపనిస్తాను, ఆ యొక్క అధికారము అనేది నేనిస్తాను అన్నాడు. అక్కడ ఆది కాండంలో మనం చూసుకున్నట్లయితే అది తినకుండా దేవుడు యెహోవా దేవుడు యొక్క ఆదాము గారిని హవ్వమ్మ గారిని తోలివేసినట్లుగా మనం చూస్తాం. ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ ఏరియాలో జీవవృక్ష ఫలములు తినేవారిగా మనము చూస్తా ఉన్నాము. ఇంకా మనం చూసుకున్నట్లయితే ప్రతి సంవత్సరం కూడా దాని యొక్క ఆకులు, దాని యొక్క కొమ్మలు తిని వృద్ధి చెందేవారుగా వారు ఉంటారు అన్న లేఖనాలు కూడా మన యొక్క ప్రకటన గ్రంథంలో ఇంకా మనము చూడబోతా ఉన్నాము. కాబట్టి ఈ యొక్క 3వ ఏదెను అనేది తండ్రి అయిన యెహోవా దేవుని యొక్క ఆజ్ఞగా, అంటే వాళ్ళకి ఇచ్చిన వాగ్దానముగా మనం పరిగణించాలి. ఇది ఎప్పుడు అంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు 2వ రాకడ యొక్క భూమి మీదకి వచ్చినప్పుడు 7 సంవత్సరాల శ్రమల కాలము తరువాత 1000 ఏళ్ల పరిపాలనలో ఉండబోయే వాళ్ళకి కలిగే ఈ యొక్క ఏదేనుగా మనము దీన్ని పరిగణించాలి. కాబట్టి జీవ గ్రంథంలో మొత్తం మనము 3 ఏదేనులు అంటే ఒకే ఏదేను 3 రకాలుగా మనము చూస్తా ఉన్నాము. ఒకటి కెరూబు ఉన్న ఏదేను, 2 ఆదాము గారు ఉన్న ఏదేను, 3వ రాబోను ఏదేను తండ్రి అయిన యెహోవా దేవునితో వీరు నివాసం ఉండునట్లుగా ఉండే నూతన యెరూషలేముగా మనకి కనబడుచు ఉన్నది. కాబట్టి ఇట్టి మాటలన్నీ మీ యొక్క హృదయాల భద్రపరచుకుంటానని ఆశిస్తూ మరి నా మాటలు ముగిస్తూ ఉన్నాను. అందరికీ నా వందనం.